ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రం. బాగున్నారమ్మ అందరూ? ఎలా ఉన్నారా? దేవుని యొక్క సన్నిధానంలో అందరూ బాగున్నామక్క అంటున్నారు. అందుని బట్టి నేను కూడా బాగున్నాను. దేవుడు మంచి ఆరోగ్యాన్ని మనందరికీ కలగచేసి ఎన్నో రోజులకు వచ్చాం మనం చెప్పండి? 18వ రోజులకు వచ్చాం కదా. కొత్త సంవత్సరం వచ్చి 18 రోజులు ప్రభు మనలను మన జీవితంలో ఎన్నో కార్యాలు కాపాడుతూ అనారోగ్యాల నుంచి విడుదలిస్తూ, కానీ చాలామంది ఆత్మీయ బిడ్డలు చనిపోతున్నారు. దేవుని బిడ్డలారా, మంచి ప్రార్థనా పరులైన ఒక సహోదరి మాకు బాగా తెలుసు, హైదరాబాదులో ఉంటారు. చాలా మంచి ప్రార్థన పర్రాలు, భక్తి పర్రాలు, నీతిమంతురాలు. కానీ ఆమె ఈ నిన్నటి దినమున మరణించింది అని తెలిసి మేము చాలా బాధపడ్డాం. అంత పెద్ద వయసేం కాదు, ఒక 42-45 సంవత్సరాల లోపే ఉంటుంది. కానీ దేవుని బిడ్డలారా, ఆ బిడ్డకి అంత చిన్న వయసులోనే దేవుడు పెట్టిన పరీక్ష ఏంటో కానీ క్యాన్సర్ వచ్చింది. భర్త ఇన్ని లక్షలు పెట్టి ట్రీట్మెంట్ చేయించాడు, కానీ ఆమె నిన్నటి దినం చనిపోవడం జరిగింది. నిజంగా నేను ఆపరేషన్ అయ్యి నేను హైదరాబాదులో ఉన్నప్పుడు నిజంగా ఆమె మా యొక్క కుమార్తె యొక్క సంఘ బిడ్డ నన్ను కూడా చాలా ఇక్కడికి మా గృహప్రభి అన్నిటికీ వచ్చింది. అక్క అక్క అంటూ ఎంతో ప్రేమించేది. నాకు ఆపరేషన్ అయినప్పుడు కూడా వచ్చి నన్ను ఎంతగానో చూసింది, ఎంతగానో ఆదరించింది, నాకెంతగానో నన్ను ప్రేమించేది. కానీ చాలా దుఃఖం వేసింది, చాలా బాధ అనిపించింది. ఏది తింటానో, ఎలా కూర్చుంటానో, లేపటం, నిలబెట్టడం ఇవన్నీ కూడా చేసింది. కానీ ఈరోజు చాలా దుఃఖం అనిపిస్తుంది. అందుకేనంటారు, నీతిమంతులకు 2 ఆడపిల్లలు ఆ బిడ్డకి చదువుకుంటున్నారు. నీతిమంతులకు బహుశ్రమలు అయినా సరే ఆమె దేవుణ్ణి వదిలిపెట్టకుండా, ఆ దేవుని కుటుంబము దేవుణ్ణి విడిచిపెట్టుకోకుండా, దేవునిలోనే దుఃఖం ఉన్నప్పటికీ కూడా మనము ఆమెను చూస్తాము అనే ధైర్యంతో, విశ్వాసంతో ఆ కుటుంబం ముందుకు సాగుతుంది. మనందరం కూడా ఆ కుటుంబం ఓదార్పు కోసం, తన భర్త కోసం విడిచిపెట్టిన తన 2 బిడ్డలు, బీటెక్ చదువుతుందో పాప, ఆ తర్వాత ఇంకా ఫార్మసీ MBA చదువుతుందో పాప. నిజంగా దేవుడు ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలని మన అనుదిన ప్రార్థనలో మీరు గుర్తుపెట్టుకుందాం. ఆమె పేరు శాంతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. ఈరోజు నిజంగా ఏ రోజు ఏం జరుగుద్దో మన జీవితంలో తెలియదు, కానీ ప్రభు వాగ్దానాన్ని పట్టుకుని ఆయన చిత్తానుసారంగా ఆయన చేతిలో మనం మలుసుకుంటూ ఆయన కొరకే నిలిచి మనందరి జీవితాల్లో దేవుడి ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు దేవుని వాగ్దానం రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకునుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. పౌలు గారు రోమా సంఘానికి చక్కగా రాస్తున్నాడు. ఆయన శరీరమును గురించి చెప్తున్నాడు. ఏంటంట, మన శరీరం అంట పరిశుద్ధాత్మకు పరిశుద్ధతకు దేవునికి అనుకూలమై ఉన్నది. పరిశుద్ధతకు దేవునికి మన యొక్క యాగముగా, మన శరీరము దేవునికి సజీవ యాగముగా ఉన్నది. మీ శరీరమును ఆయనకి ఏం చేయాలంట? సమర్పించుకోవాలి. మన శరీరమును ఫస్ట్ దేవునికి సమర్పించుకోవాలి. మన శరీరమును సమర్పించుకున్నప్పుడండా ఆయన అంటున్నాడు, శరీరంతో అంతగా అవసరం ఏంటంటే, అసలు కార్యములు జరిగేదన్నీ కూడా శరీర కార్యాలే కదమ్మా. శరీర కార్యాలతోనే మనం దేవుని దుఃఖపెట్టేది. ఏది చేసినా ఈ శరీరంతో చేసే కార్యాలను బట్టే దేవుడు దుఃఖపడుతుంటాడు. కానీ కొంతమంది కాదు, చాలామంది ఈ రోజుల్లో మన శరీరమును దేవుని కొరకు అప్పగించుకున్నాం. ఆ శరీరమును బలియాగముగా, ఎందుకంటే నలగొట్టుకుంటకు. 2వ అధ్యాయం కూడా చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరించగా కదండి. ఈ లోక మర్యాదను మనము అనుసరించకుండా మనము మన శరీరమును ఆయన స్వాధీనంలో ఉంచుకోవాలి. నిజంగా మన శరీరంను ఎప్పుడైతే ఆయన స్వాధీనంలోకి అప్పచెప్తామో తప్పుడు మనం స్తుతి యాగం చెల్లిస్తామంట, చక్కటి స్తుతి. అందుకనే ఇట్టి సేవ దేవునికి అనుకూలం. దావీదు గారు చెప్తున్నాడు కదా,
శరీరముతో ఆత్మతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము. అది దేని ద్వారా? శరీరం ద్వారా గనపరుస్తున్నాడు, ప్రాణము ద్వారా గనపరుస్తున్నాడు, మాట ద్వారా గనపరుస్తున్నాడు. తర్వాత తన జీవితంలో చేసిన కృతజ్ఞత మేలు ద్వారా అటు ఇటు పోవద్దు అని మనసుకి, తలంపులకు, ఆయన ఆలోచనలకు, శరీరమునకు బోధిస్తున్నాడు. నిజంగా మన శరీరమును ఉపవాసంతో నలగొట్టుకుంటూ ఉంటాము. ఆ తర్వాత అన్నిటినీ తగ్గించుకుని మన శరీరాలు దేవునికి సమర్పించుకుంటూ ఉంటాము. మన శరీరాల అలంకరణ అంతా కూడా చాలా వరకు తీసేసుకుని పరిశుద్ధాత్మ అలంకరణతో మనం ఈ రోజున జీవిస్తాం. చూడండి, దేవుని సేవకులు, బలంగా ఉన్న విశ్వాసులు, మంచి ప్రార్థనా పరులు, వారి దగ్గర ఏమున్నా లేకపోయినా వారి ముఖాలు ఎప్పుడు ప్రకాశిస్తాయి, వారి శరీరం ఎప్పుడు మెరుస్తుంది. ఏంటి అంటే దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుని యొక్క శరీరమును ధరించుకున్నప్పుడు. అందుకే అన్నాడు, ఆయన ఏమన్నాడంటే, దేవుని వాత్సలను బట్టి మిమ్మల్ని బతిమాలుకో, ఇట్టి సేవ మీకు యుక్తం. బ్రతిమాలుకుంటున్నాడంట. అమ్మ, శరీరాల మీద ఆశ పెట్టుకోకండి. శరీరాల కోరికలు తీసేసుకొని ఆ శరీరముని బలియాగంగా, పరిశుద్ధంగా, పవిత్రముగా, అనుకూలముగా దేవునికి సమర్పించుకున్నట్టయితే ఇప్పుడే దేవుడు మిమ్ములను అభిషేకిస్తాడు, మిమ్ములను ఆశీర్వదిస్తాడు, మిమ్ములను దీవిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమగల తండ్రి, ఈ ఉదయకాలంన ఈ ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారి శరీరముగా ఉండొద్దు, మీ శరీరమైనటువంటి పరిశుద్ధతను, పరిశుద్ధాత్మను ఉదయకాలమున ప్రతి ఒక్క బిడ్డ మీదకి దిగివచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్క సహోదరుడి మీదకి, సహోదరి మీదకి, వాళ్ళ పరిస్థితుల మీదకి దిగివచ్చునుగా కానీ ఆయన మీరు అద్భుతమైన కార్యాలు ఈ ఉదయకాలమున వారి జీవితంలో ఎవరు ఏది ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తున్నారో వారికి అది ఈ దినమున అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు వారి ద్వారా పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తప్పకుండా ఈరోజు దేవుడు తోడుగా ఉండి మీ కార్యాలు నెరవేరుస్తాడు. ప్రభు దీవించునుగాక. ఆమెన్.